హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పన్నీర్ కర్రీ ప్రిపరేషన్. ఫస్ట్గా మనం ఆనియన్స్, టమాటోస్ అన్నీ ప్యాన్లో వేసుకుని మంచిగా మగ్గించాలి. అందులోకి మగ్గేలోగా నేను పన్నీర్లోకి కారం, సాల్ట్, గరం మసాలా వేసి మంచిగా మిక్స్ చేస్తున్నా. మిక్స్ చేసి అది కలిపితే మొత్తం మన చేతికి అంటుకుంటుంది కాబట్టి నేను ఫస్ట్ స్టార్టింగ్లో మంచిగా షేక్ చేసిన తర్వాత మళ్ళీ హ్యాండ్ తోటే మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత అది కలిపేసుకుని మంచిగా అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. కలిపేసుకుని మంచిగా పన్నీర్ పడుతుంది. అందులోకి ఆనియన్స్ అవి మగ్గిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుని మనం పన్నీర్ని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకొని మంచిగా హీట్ ఎక్కిన తర్వాత పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసి మంచిగా కలిపిన తర్వాత దాన్ని కాసేపు అలాగా ఫ్రై అయ్యే వరకు దాన్ని పక్కన పెట్టేసి ఆనియన్స్ ఏవైతే చల్లారిపోయినవి ఉన్నాయో అవి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకోవడానికి మిక్సీలో వేసుకుని నేను మంచిగా మిక్సీ గ్రైండ్ చేసుకున్నాను. ఇది అయ్యేలోపు అవి మంచిగా ఫ్రై అవుతాయి. నేను ఫైనల్గా మిక్సీ పట్టేసుకున్నాను. పన్నీర్ కూడా మంచిగా ఫ్రై అయిపోయి అవి పక్కకు తీసుకుని మనం ఏదైతే మిక్స్ చేసుకున్నామో అది పక్కకు పెట్టుకోవాలి. మొత్తం అంతా కూడా ఆయిల్ లేకుండా తీసుకోవాలి. అది మొత్తం కూడా ఆయిల్ ఏమీ లేకుండా ఆయిల్లోంచి తీసుకున్న తర్వాత బిర్యానీకి సంబంధించినవి ఉంటాయి కదా, అవి వేసుకోవాలి. అవి వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో ఆనియన్, టమాటోది అది మంచిగా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత పెరుగు, కారం, సాల్ట్, బిర్యానీ మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అది నేను వాటర్లో కలుపుకొని మిక్స్ వేయాలి. కాకపోతే నేను కలుపుకుండా వేసాను పెరుగుని. సో మీరు అట్లా చేయకండి, నేను కర్రీలోనే అలా కలుపుకున్నాను. మీరు కొంచెం గడ్డల పెరుగు కాకుండా మంచిగా స్మూత్ టెక్చర్లో ఉండే పెరుగు వేయండి. అదంతా వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసి మొత్తం అంతా పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ కూడా అది యాక్చువల్లీ ఆనియన్ మగ్గిన తర్వాత వేయాలి. కాకపోతే నేను అలా వేసాను, మీకు ఇష్టమైనట్టుగా వేసుకోవచ్చు. ఎందుకంటే రెండు కూడా ఒకసారి అవుతాయి కాబట్టి నేను పన్నీర్ వేసాను. పన్నీర్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని వాటర్ వేసాను. ఒక కప్ వాటర్ వేయాలి. ఎందుకంటే మనకి గ్రేవీ ఎలా కావాలనుకుంటే మీరు దాని పరంగానే వేసుకోండి. నేను ఒక కప్పు వాటర్ వేసి మూతపెట్టి తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచాను. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒకసారి మిక్స్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ దాంట్లోకి మనం యాడ్ చేయాల్సింది కొత్తిమీర. అదే మెయిన్ ఇంగ్రీడియంట్. నేను మధ్యలోనే ఒకటి మిస్ అయిపోయాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. సో మీ దగ్గర ఉంటే కనుక వేసుకోండి. ఫైనల్గా నేను రైస్లో తింటున్నాను. ఎందుకంటే నా చపాతీలోకి రైస్లోకి మీరు ఏదైనా నార్మల్గా కూడా తినేసేలాగా నేను ప్రిపేర్ చేశాను. నేనైతే రైస్లోకి తింటున్నాను, మీరు చపాతీలో కూడా తినచ్చు. ఇది దాబా స్టైల్ పన్నీర్ కర్రీ ప్రిపరేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్, షేర్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ once again. Thank you so much.